వెల్కమ్ బ్యాక్. 2022-2023 సంవత్సరానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 1.89 లక్షల కోట్లుంటే పెట్టుబడి వ్యయం 29,728 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తానికి ఈ బడ్జెట్పై టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, అలాగే విపక్ష నేతలు ఏమంటున్నారో చూద్దాం. మనకి బడ్జెట్పై స్పందించడానికి కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి ఉన్నారు, అలాగే టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ ఉన్నారు, బీజేపీ నుంచి దిలీప్ కుమార్ కూడా ఉన్నారు. నమస్తే జగ్గారెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు, దిలీప్ కుమార్ గారు. అసలు ముందుగా జగ్గారెడ్డి గారు, ఎలా ఉంది బడ్జెట్? ఇక బడ్జెట్ ఆడా సార్, బడ్జెట్ వినేటట్టు లేదు కదా, చెవులు లేవు, గొంతు లేదు కదా అసెంబ్లీలో. చెవులతో విననిస్తలేరు, మాట్లాడడానికి గొంతు కూడా మాట్లాడిస్తలేరు కదా. వెళ్ళబోతేనేమో సస్పెండ్ చేస్తున్నారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మాట్లాడదామంటే మాట్లాడిస్తలేరు. సరే, ఓవరాల్గా చెప్పాలంటే రాష్ట్రం అప్పులలో ఉన్నది, మరి బడ్జెట్ ఏమో చాలా పెద్దగానే పెట్టిరు, కానీ మరి రాష్ట్రంలో అప్పులు ఉన్నది, మరి పైసలు ఎక్కడి నుంచి చేస్తారు, ఏం చేస్తారు, ఈ పథకాలు ఇవన్నీ ఎట్లా అమలు అవుతాయి అనేది అనుమానమైనటువంటి ఈ బడ్జెటే. సరే, వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు చెప్పుకునేదానికి వాళ్ళు చెప్పుకుంటారేమో, కానీ అప్పులలో ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద బడ్జెట్ పథకాలు ఎట్లా అమలు చేస్తారు అనేది చాలా అనుమానమైనటువంటి అంశము. అయినా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వెల్లులో ఓనియర్ లేదు, నిలబడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ వేస్తే కూడా మాట్లాడనీయకుండా ఈ అసెంబ్లీ నడుస్తున్నది. ఇక ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ లేకుండానే వాళ్ళే బడ్జెట్ చదువుతున్నారు, వాళ్ళే బల్లలు కొట్టుకుంటున్నారు, వాళ్ళే సెకండ్ ఇచ్చుకుంటున్నారు. మరి ఇది ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు డిసైడ్ చేసుకోవాలి కూడా. ఇలాంటి పరిపాలన, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ప్రభుత్వాలు ఉన్న ఏ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షాల యొక్క వాయిస్ వినాలి, అది ప్రజల వాయిస్గా భావించాలి. కానీ ప్రజల వాయిస్గా భావించే పరిస్థితి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం లేదు అనేదానికి ఈ అసెంబ్లీ నిదర్శనం అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి మంచి పని చేసినా, ఎలాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినా విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని టీఆర్ఎస్ నేతల అభిప్రాయంలో ఉన్నారు. సరే, అట్లా అనుకున్నప్పుడు మాట్లాడియొచ్చు కదా, అసెంబ్లీలో మాట్లాడియొచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తే అయిపోతుంది కదా. అలాంటి పరిస్థితి లేకుండానే కదా ఇదంతా జరుగుతున్నదంతా. వాళ్ళకి నిజంగా అంతా ఇది ఉంటే అసెంబ్లీలో మాట్లాడిస్తే తెలిసిపోతుంది కదా. మరి ఎందుకు మాట్లాడిస్తలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడిస్తలేరు? ఎందుకంటే వాళ్ళ గుట్టు బయట పడుతుంది, వాళ్ళ లోపాలు బయట పడతాయి, అన్నీ ప్రశ్నిస్తుంటాం కాబట్టి వాళ్ళు ఆ భయానికే మాకు మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కేచ్చే ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నది. మీడియా ద్వారా మనము అసెంబ్లీ సాక్షిగా అన్నీ కనబడుతూనే ఉన్నాయి కదా. జగ్గారెడ్డి గారు, మొత్తానికి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కూడా సమపాలలో న్యాయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్గా చెప్తున్నారు. బడ్జెట్ ఉన్నది, బడ్జెట్ పెట్టారు, కానీ మరి పైసలు ఉన్నాయా లేవా? ఎప్పుడు వస్తాయి? ఎన్నికల కంటే ముందు వస్తాయా, ఎన్నికల తర్వాత వస్తాయా? ఈ బడ్జెట్ పెట్టింది ఎన్నికల కంటే ముందు వస్తాయా, ఎన్నికల తర్వాత వస్తాయా? అదేమైనా స్పష్టత ఉందా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము ఏదైతే అడగాలనుకున్నామో, ప్రజల పక్షాన మా గొంతు వినిపించాలనుకున్నామో, అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వము మైక్ ఇస్తలేదు కదా. అదో పెద్ద సమస్య కూర్చుంది కదా ఇప్పుడు అసెంబ్లీలో. కొత్త చరిత్ర, కొత్త వాతావరణాన్ని వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి, దాన్ని సవరణ ఎట్లా చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంటే అది అందరికీ మంచిది. కానీ ప్రజల పక్షాన ప్రతిపక్ష కాంగ్రెస్ మాట్లాడితే వినే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం, దానికి స్పీకర్ అనుమతించకపోవడము, ఇది ఒక పద్ధతి ప్రకారం అసెంబ్లీ నడుస్తలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా సవరణలు చేసుకోవాలి. ఏముంది, మేము నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నాం, అల్టిమేట్ ప్రజలే కదా. ఆ ప్రభుత్వం కరెక్టా, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మాట్లాడేది కరెక్టా, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది కదా. ఎందుకు వాళ్ళంతా భయపడి ప్రతిపక్షాన్ని, కాంగ్రెస్ పార్టీని మాట్లాడేయకుండా చేస్తుంది? వాళ్ళ స్పష్టత ఇవ్వగలుగుతారా దాని మీద? ఎస్, దేవి ప్రసాద్ గారు ఉన్నారండి టీఆర్ఎస్ నుంచి. టీఆర్ఎస్ గారు, జగ్గారెడ్డి గారు అంటున్నారు బడ్జెట్కి ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు, ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, రెండు ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టారు, సభలు నడుపుతున్నారని అంటున్నారు.
ఒకటి అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. అంటే ప్రధానంగా ఈరోజు గౌరవ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు బడ్జెట్ను ప్రతిపాదించి ఇవాళ ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు గత సంవత్సర కాలంగా ఏడు సంవత్సర కాలంగా ప్రత్యేకంగా 8 సంవత్సరాలుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని పద్దుల వారీగా కూడా వారు వివరించి ఈ బడ్జెట్లో ఏమేమి పెడుతున్నాం అనేటువంటి స్పష్టమైనటువంటి అలొకేషన్స్ కూడా ఇచ్చారు. అంటే ఈ చాలా సమపాలతో అన్నిటికీ కూడా ఇలా వైద్యానికి, విద్యకు, ఆరోగ్యానికి, అట్లాగే వ్యవసాయానికి అన్నిటికి కూడా ఒక సమపాలలో వేసినటువంటి బడ్జెట్గా మనం దీన్ని అంతా కూడా భావించాలి. ఒకటి ఏంటంటే సభ సాంప్రదాయాలు, ఎందుకంటే పెద్దలు జగ్గారెడ్డి గారు తెలుసు, వారు చాలా కాలంగా శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాక రేపు ఎట్లాగో సెలవు ఉంటుంది కాబట్టి ఎల్లుండి నుంచి చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సందర్భంగా బడ్జెట్లో ఉన్నటువంటి అనేక అంశాలు, ప్రభుత్వం పక్షాన ఏమైనా తప్పులున్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద సవివరమైనటువంటి ప్రశ్నలు వేసి రాబట్టేటువంటి మా అవకాశం ప్రతిపక్షాలకు తప్పకుండా ఉంటుంది. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టనీయకుండా ఆ బడ్జెట్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఎక్కడైనా సహజంగానే పాలకపక్షం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం అనేటువంటిది ఒక సాధారణ సాంప్రదాయంగా మారింది. కానీ ఈ 8 ఏళ్లలో అద్భుతమైనటువంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఉదాహరణకి దేవప్రసాద్ గారు అంతేకాదు నిధులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారని కూడా అడుగుతున్నారు జగ్గారెడ్డి గారు. నిధులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారని కూడా అడుగుతున్నారు. కేటాయింపులు చేస్తారు నిధులు ఇప్పుడు నిధులన్నీ కూడా పోయిన ఆర్థిక సంవత్సరం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో ఆదుకోకుండా, సరైనటువంటి ఆర్థిక సహాయం చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏవి ఆపకుండా సమర్థవంతంగా నడిపి ఇవాళ గ్రోత్ రేట్ పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ బడ్జెట్ లో పెట్టినటువంటి అంశాలకి ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి తెలియకుండానే బడ్జెట్ ప్రవేశపెడతారా? డెఫినెట్ గా ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏమున్నాయి, డివాల్యుయేషన్స్ ఏమొస్తాయి, FRBM కు లోబడి లోన్స్ కు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే బడ్జెట్ ప్రతిపాదనలు పెడతారు. కాబట్టి ఈ బడ్జెట్ లో పెట్టినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా సమర్థవంతంగా రేపు ప్రజలకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో నిర్ణయం. కాబట్టి ఏదైనా అమలు చేయకుంటే అడిగేటువంటి హక్కు ఉంటది. కానీ ఎట్లా చేస్తారు, ఏమి చేస్తారు అనేటువంటి ప్రశ్న కంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇతోధికంగా సహాయం చేయాలనేటువంటి డిమాండ్ ను ప్రబలంగా పెట్టాల్సిందిగా నేను వారికి జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, దేవిప్రసాద్ గారు అండి. రోహిత్, ఇప్పుడు ఒక మాట సరే, దేవిప్రసాద్ గారు అంటున్నారు సరే, వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన విధాలు వాళ్ళు చెప్తారు. ఆ ప్రభుత్వాన్ని ఎట్లా వాళ్ళు కాపాడుకోవాలి, మళ్ళీ ప్రభుత్వము వాళ్ళ ఫంక్షనింగ్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ తప్పని నేను అనలేను. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజలకు ఉన్న అనుమానాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు దళిత బంధు కార్యక్రమం ఉన్నది. దళిత బంధు ఇప్పుడు ఎన్నికలు డిసెంబర్లనా ఫిబ్రవరిలో అనే ప్రచారము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రచారం చేస్తున్నారు. దీంట్లోనేమో అసలు రాష్ట్రం మొత్తము దళిత బంధు అమలు చేస్తామన్నట్టు కేవలము ఒక 2 గ్రామాలు 3 గ్రామాలకే ఇందులో పెట్టి కేవలం ఎన్నికల ముందు 2-3 గ్రామాలు తీసుకొని ఇప్పుడు మొత్తం రాష్ట్రమంతటా దళిత బంధు స్కీము ఎట్ అ టైం అన్ని ఒక నియోజకవర్గంలో 130 గ్రామాలు ఉంటాయి. 130 గ్రామాలకు దళిత బంధు ఈ 2-3 నెలల్లో చేయగలుగుతారా? అంత బడ్జెట్ ఉందా? అట్లనే రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని గ్రామాలు అవుతున్నాయో ఎన్ని మున్సిపాలిటీలలో ఉన్నాయో దళిత బంధు ఈ 2-3 నెలల్లో 10-10 లక్షల రూపాయలు అందరికి ఇవ్వగలుగుతారా? అంత బడ్జెట్ ఉందా? ఆ స్పష్టత ఉందా? ఇది కేవలము ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితులలో కొంత ఒక ఆర్భాటము ఇంత ఈ రకంగా మేము చేస్తాము అనేది ఒక ఆర్భాటమైన బడ్జెట్గానే అనుకోవాల్సిందే తప్పితే ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు. కానీ ప్రజలు అనుమానాలను చెప్పే యొక్క బాధ్యత ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి ఉంది. కాబట్టి ఈ ప్రజా అనుమానాలన్నీ కూడా మేము అసెంబ్లీలో లేవనైతే ప్రయత్నం చేద్దాము అని అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్గా ఇప్పుడు సరే బడ్జెట్ మీద రేపు మాట్లాడవచ్చు, కాదంటలేము. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా వీళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? ఇక కేసీఆర్ గారు ప్రభుత్వము
స్పీకర్ గారి బ్యాలెన్సింగ్ చేయకుండా వన్ సైడ్గా చేయడం అనేది పద్ధతి కాదు కదా. అది బ్యాలెన్సింగ్, స్పీకర్ అంటే న్యూట్రల్ పొజిషన్ ఉండాలి కదా. సరే, ప్రభుత్వానికి ఎక్కువ టైం ఇస్తాడు, ప్రతిపక్షాలకు తక్కువ టైం ఇస్తారు కాదనము, కానీ మినిమం టైం ఇవ్వకుండా బయట బార్డర్లో కూడా మరి ఈ రకంగా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తుంటే ఇది పద్ధతి కాదు, స్పీకర్ ధోరణి పద్ధతి కాదు, స్పీకర్ హక్కులు కేసీఆర్ గారు లాక్కోవడం పద్ధతి కాదు అనే దాని మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవేదనని మీడియా ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. రోహిత్. ఎస్ దేవప్రసాద్ గారు. ఒక్కటి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అంటే ఎన్నికలకు ఇంకా దాదాపు 20 నెలల గడువు ఉంది. వచ్చే 23 డిసెంబర్కి మనకి ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో మీరందరూ కూడా నియోజకవర్గాలకు పొండి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వాళ్ళ పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. మేము ఎవరం కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మా కేసీఆర్ గారు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరు కూడా ఎన్నికలు వస్తున్నాయి మీరు అందరూ పోయి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని మేము ఎవరికి ఇతబోధ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపక్షాలకు, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికలను జమిలీ ఎన్నికలు తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. ఎన్నికలకు ఎప్పుడొచ్చినా రాజకీయ పార్టీలు సంసిద్ధంగా ఉండాలనేటువంటి క్రమంలో భాగంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పటికప్పుడు తరబిదు పొందడం వాస్తవం. అయితే ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటిది ఇది సరైంది కాదు. మేము చాలా స్పష్టంగా గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతూనే ఈ సంక్షేమ పథకాల్లో అనేక విషయాలు ఇవాళ విద్య మీద, వైద్యం మీద చాలా గొప్పగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన ఊరు మనబడి అనేటువంటి పథకం పెట్టారు. జగ్గారెడ్డి గారికి తెలుసు, చాలా కాలంగా మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని మేము చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం. కానీ సమైక్యాంధ్రలో అది సాధ్యం కాలేదు. ఇవాళ మెడికల్ కాలేజీ రావడమే సంగారెడ్డికే కాకుండా 33 జిల్లాలకు కూడా వచ్చే 2 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5 మాత్రమే ఉండే, 2 నైజాం జమానాలోనే వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ 3 మెడికల్ కాలేజీలే వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 12 మెడికల్ కాలేజీలతో పాటు ఇంకా 33 మెడికల్ కాలేజీలు తెచ్చేటువంటి దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. మహిళా విశ్వవిద్యాలయం తెచ్చేటువంటి ప్రయత్నం. దేవప్రసాద్ గారు ఒక్క నిమిషం. బడ్జెట్ పైన బీజేపీ నేత దిలీప్ కుమార్ కూడా ఏమంటున్నారో చూద్దాం. దిలీప్ గారు, కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలకు ఏం సమాధానం చెప్పిందో చూసాము. మీకేమనిపిస్తుందండి? బడ్జెట్ ఎలా ఉందనిపిస్తుంది? బడ్జెట్ అనేది ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న స్కీమ్లు కంపల్సరీగా వాళ్ళు కొనసాగించాల్సిందే. సో వాటికి కేటాయింపులు ఉన్నాయి. ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మేజర్ అలొకేషన్ అంటే అగ్రికల్చర్ కానీ పెద్దగా మార్పేం లేదు. సేమ్ అంతకుముందు ఎన్ని పెట్టుకున్నారో ఈసారి కూడా అంతకుమించి కాస్త 1-2 వేల కోట్ల తేడాతో ఆల్మోస్ట్ సేమ్ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. అయితే కొత్తగా వచ్చినటువంటి దళిత బంధు స్కీమ్ కు మాత్రం 11,700 కోట్లు కేటాయించారు. అంటే అదేంటంటే ఒక కంటిన్యూటీ ఆఫ్ అంతకుముందు 1,000 crores ఇస్తే ఇప్పుడు దళిత బంధుకు 17,700 crores. అది ఒకటి అదనంగా మనకి ఎక్కువ కనపడుతుంది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ కు ఉన్న 12,500 ఇదివరకు దానికంటే అంటే మన ఊరు మనబడి ఇంతకుముందు దేవప్రసాద్ అన్నట్టుగా కొత్తగా 3,500 కోట్లు అదనంగా మనకు కనపడుతున్నాయి. పెన్షన్స్ ఎట్లాగూ ఆసరా ఇట్లాంటివి ఇవ్వాల్సిందే కదా, కంటిన్యూషన్. అంతకుముందు 11,700 అయితే ఇప్పుడు 11,000. అంతకుముందు ఉంటే 11,700. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఈసారి 12,000 crores కేటాయించారు. ఆసరా పెన్షన్స్ కంటిన్యూ చేయాల్సిందే కదా. అంతకుముందు 11,700 crores అయితే ఈసారి ఎందుకు 11,200, 500 తగ్గాయి. మరి ఎవరన్నా తగ్గారేమో మనకు తెలియదు. సో నేను ఏమంటానంటే మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ స్కీమ్స్ ఉంటుంది. కొత్తగా మనకు కనపడ్డది అయితే ఎక్సెప్ట్ దళిత బంధుకు అదనపు నిధులు తప్ప వేరే స్కీమ్స్ అయితే మనకేం కనపడదు. బడి మన ఊరు మనబడి అనేటువంటి 3,500 కోట్లు తప్ప. సో ఇవన్నీ కూడా గత బడ్జెట్ లో ఉండి కూడా లాస్ట్ టైం ఇఫ్ యూ రిమెంబర్ 2,30,000 crores దాపుగా ప్రవేశపెడితే బడ్జెటరీ ఎస్టిమేట్స్ వచ్చే వరకల్లా 1,76,000 కోట్ల నుంచి రాలేదు. ఎందుకంటే కోవిడ్ అనండి, మరొకటి అనండి, రాష్ట్ర ఆదాయం అనుకున్న రీతిలో లేకపోవడం వల్ల వాళ్ళు అప్పుడున్న అంచనాలు అందుకోలేక దాదాపు 50,000 కోట్ల డెఫిసిట్ వచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా 30,000 కోట్లు పెంచి 2,56,000 crores చేశారు. అంతకుముందు 2,30 and odd అయితే 2,56,000 ఇంకొక 30,000 కోట్లు పెంచితే మరి ఎట్లా జగ్గారెడ్డి గారంటే డబ్బులు ఎక్కడ తెస్తారు? ఇది ఎలక్షన్ బడ్జెటా, మరి ఇంకో బడ్జెట్ ఉంటుందా ఉండదా? మరి ఆల్రెడీ మనకు తెలుసు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనుకుంటూ ఆశించిన స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. కంటిన్యూస్ ప్రాసెస్ అని కొత్తగా దళిత బంధు స్కీమ్ తెచ్చారు. కంటిన్యూస్ ప్రాసెస్ అంటూ
3 ఎకరాలది ఎప్పుడో అటకెక్కి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏదో 3 లక్షలు ఇస్తాం, మీకు ఓన్ ప్లాట్ ఉంటే 3 lakhs ఇస్తామని కొత్తగా ఏదో ప్రకటించాడు ఫైనాన్స్ మినిస్టర్. అదే గతంలో వాళ్ళు అన్న దాని ప్రకారం 5 లక్షలు అన్నట్టు కేటీఆర్. మరి ఎందుకు 3 అన్నారో మనకు తెలియదు. సో ఇట్లా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయనేది డెఫినెట్ గా సీనియర్ లీడర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు అనడంలో ఆశ్చర్యం లేదు. పోనీ వాళ్ళ వాదనను అసెంబ్లీలో వినిపిద్దామంటే వాళ్ళని మొత్తం బీజేపీ వాళ్ళని బడ్జెట్ సెషన్ మొత్తానికే బయటేశారు. ఇది ఎంత దారుణం ఇది. సరే సెషన్ లో మీరు వాళ్ళు అంటే ఆ అంచనాలు లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందా? ఆ అంచనాలు లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందా? ఏ అంచనాలు? నేను చెప్పినా మీకు లాస్ట్ టైం 2,30,000 crore ఉంటే వాళ్ళకి వచ్చింది 176. అంటే ఎన్నిట్లో ఎంత కోతలు ఉంటాయి? ఫీ రియంబర్స్మెంట్ లో కోత, ఆరోగ్యశ్రీ కార్పొరేటివ్ పేమెంట్లలో కోత, ఇవన్నీ రకరకాల కోతలు కదా. చాలా పేమెంట్స్ ఆగిపోయినాయి, వర్క్స్ కూడా, ఇంక్లూడింగ్ వారి ప్రిస్టియస్ గా మాట్లాడే కాళేశ్వరానికి కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ కాంట్రాక్టులు సెక్రటరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బిల్ల కోసం. సో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు అక్కడ ఎవరెవరి పేమెంట్స్ వాళ్ళంతా. సో అంతకుముందు జరిగిందా ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇప్పుడు పేరుకు అంకెల గారడీ తప్ప 2,30,000 మీరు అచీవ్ చేయనప్పుడు వచ్చింది అప్పుడు 176 అయితే ఇప్పుడు ఎట్లా మీకు 256 వస్తాయండి? సో ఇదంతా అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. బట్ వాట్ ఐ సే ఇస్ అల్టిమేట్లీ దే షుడ్ టెల్ us. అడగాల్సిన వాళ్ళు ఎవరు? మన ద్వారా ఎన్నుకోబడి శాసనసభ్యులు. మరి వాళ్ళు మీరు మాట్లాడిపోతారు. బీజేపీ అయితే మొత్తం బడ్జెట్ సెషనే అవతల పడేశారట. ఇది ఎక్కడ సాంప్రదాయం అసలు? ఇప్పుడు 1-2 గంటలు సస్పెన్షన్, లేకపోతే ఒక్క పూటకు సస్పెన్షన్, అంతేగాని సెషన్ మీరు అవతల పారేసి మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకొని అయిందని చెప్పి వెళ్ళిపోతారా? ఇది ప్రజాస్వామ్యం? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకే జగ్గారెడ్డి గారు ఆవేదన చెందుతున్నాడు, మేము కూడా ఆవేదన. మా వాళ్ళంతా బయట కూర్చొని గేట్ నెంబర్ 14 దగ్గర ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. సో ఈ రోజు ఏం జరిగినా డీటెయిల్ డిస్కషన్ కి ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు అన్నట్టు రేపటి చర్చకు ఆస్కారం ఉంటుంది అన్నప్పుడు, మరి చర్చకు ఆస్కారం ఉంటే బీజేపీ వాళ్ళు ఉండనే ఉండరా? ఎవరు అడుగుతారు బీజేపీ తరఫున? సో అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి, అంతే కదా. ప్రజలు ఎన్నుకొని మనం గొప్ప నమ్మకంతో మా సమస్యల గురించి మాట్లాడతారని ఎమ్మెల్యేలు పంపిస్తారు శాసనసభకు. ఆ శాసనసభలో మొదటి రోజు గంటల అవతల పారేసినాక ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం? సో ఒక రకంగా ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిందే అంకెల గారడీలా కనపడుతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో జగ్గారెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు. దేవప్రసాద్ గారు అంకెల గారడీలానే కనిపిస్తుంది. సెషన్ కే సస్పెండ్ చేస్తారు. ఒక్క నిమిషం అండి దిలీప్ కుమార్ గారు. దేవప్రసాద్ సరైంది అంకెల గారడీ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటివి అంకెల గారడీ అని చెప్పేటువంటి సాహసోపేతమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, సహజంగానే గతంలో కోవిడ్ కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కేంద్రం సరైనటువంటి రీతిలో ఇస్తామని చెప్పి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి మనకు వచ్చేటువంటి వాటా కావచ్చు, సరైనటువంటి రీతిలో రాకపోవడం వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొని అవసరమైనటువంటి అప్పులకు పోతున్నటువంటి విషయం మనకు తెలుసు. దీనికి అన్నిటికీ కూడా బాధ్యత కేంద్రంది. అందుకే ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు తను చెప్పేటువంటి ప్రధాన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించుకున్నా ఈ మాత్రం చేస్తున్నాం, ఈ మాత్రం చేయడానికి మేము సంకల్పిస్తున్నామని చెప్పి అనేక విషయాలు వాళ్ళు ప్రస్తావించారు. హెడ్ వైజ్ గా కూడా నీతి ఆయోగ్ చెప్పినటువంటి నిధులు కూడా మాకు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్ లో గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తూనే ఇవాళ కొత్త అంశాలు, ఇవాళ మొత్తం 9,000కు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని 2 సంవత్సరాల్లో ఆధునీకరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 రకాల మౌలికమైనటువంటి వసతులు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి 7,300 కోట్ల అంచనాలతో ఈసారి 3,697 కోట్లకు పైగా ఈసారి పెట్టడం అనేటువంటిది ఇది చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం. అట్లాగే మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకుంటే మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వీటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే విషయం పైన, నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే విషయంపై క్లారిటీ కావాలి అని అంటున్నారు. ఇప్పుడు క్లారిటీ మీరు రేపు శాసనసభ రేపు అయిన తర్వాత ఎల్లుండి ఆర్థిక మంత్రికి అనేక మంది ప్రశ్నలు వేస్తారు, ప్రభుత్వం వైపు నుండి సమాధానం చెప్తారు. ఈ ప్రశ్నల ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ వేస్తే డెఫినెట్ గా అనేక అంశాలు వస్తాయి. మీకు ఎక్కడి నుంచి ఏం తెస్తున్నాం, కానీ అడగడానికి బీజేపీ నేతల సభలో లేకుండా చేస్తున్నారు అంటున్నారు, కాంగ్రెస్ నేతలేమో మైక్ ఇవ్వడం లేదంటున్నారు. కాదు, ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేకనే ఇవాళ ప్రసంగాన్ని అడ్డుకొని వాళ్ళు బయటకు పోయేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకో ఒక వన్నపుండ పవర్ సభలో కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దీన్ని ఒక సమర్థవంతమైనటువంటి వాయిస్ ప్రజలకు వినిపించేటువంటి అవకాశాన్ని వాళ్ళే కోల్పోతున్నారు కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాల్సినటువంటి పార్టీలు ఇలా రకరకాలుగా బయటికి వెళ్ళిపోయి బాధ్యత రాహిత్యం కదా. నిజంగానే ఉండి
ఈ చర్చకు అర్థవంతమైనటువంటి చర్చగా ప్రభుత్వం నుంచి రాబట్టవలసినటువంటి అవసరం ఉంది. రేపు వాళ్ళు ఉన్నా లేకున్నా ప్రభుత్వానికి వేసేటువంటి ప్రశ్నలు, ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా ప్రజలకు ఉండేటువంటి అనుమానాలు ఏమీ లేవు, ప్రతిపక్షాలకు ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా రేపు సభ ద్వారా, సభా వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, మా మంత్రులందరూ కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం కంటే ఇది చాలా మెరుగైనటువంటి బడ్జెట్, అనేక కోతలు లేవు. మాకున్నటువంటి దానిలో ప్రజా సంక్షేమం ఎట్లా చేయాలనేటువంటి అంశంలో స్పష్టంగా ముందుకు పోతున్నటువంటి మేమేం అలావుద్దీన్ అద్భుత దీపం చేస్తామని చెప్పలేదు. దళిత బంధుకు ఎంత పెట్టానో అంత పెట్టాం, దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పినాం. అట్లాగే డబుల్ బెడ్రూమ్లు కూడా ఎన్ని కట్టాలో ఏం చేయాలో కూడా చాలా స్పష్టంగా వివరించడం. కాబట్టి ఈ బడ్జెట్ మీద సహజంగానే ప్రతిపక్షాలు నిలవడం అనేటువంటిది ఒక సహజ సాంప్రదాయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ఒక అపూర్వమైన ప్రగతిశీలక బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. 2022-23 సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను విపక్షాలు అంకెల గారడి బడ్జెట్, ఎన్నికల కోసం పెట్టిన బడ్జెట్లా ఉంది అని అంటున్నాయి. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై మనం చర్చను కొనసాగిస్తున్నాం. దిలీప్ కుమార్ గారు, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే అమోఘమైన బడ్జెట్ అంటారు, రాష్ట్రాలు బడ్జెట్ను ప్రవేశపెడితే అంకెల గారడి అంటారా అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు అంకెల గారడి అనడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మీరు 2,30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 1,76,000 కంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టలేకపోయారు. యాక్చువల్స్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ అంటారు వాటిని. దాన్ని బేసిస్ చేసుకొని నేను 50,000 కోట్ల డెఫిసిట్ అప్పుడు ఉంది, 60,000 కోట్ల డెఫిసిట్ అప్పుడు. ఇంకా అదనంగా మీరు ఇంకొక 30,000 కోట్లు కలిపి 2,56,000 క్రోర్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి ఇది అంకెల గారడి అనాల్సి వచ్చింది. సో కేంద్రం ప్రవేశపెట్టినా, రాష్ట్రం ప్రవేశపెట్టినా కూడా ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కొనసాగింపుగానే ఉంటాయి. అదనంగా కొత్త స్కీమ్స్ ఏమిటి అనేది క్వశ్చన్. సో ఆ విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు దేవిప్రసాద్ గౌడ్ అన్నట్టుగా స్కూల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దళిత బంధు కంటిన్యూషన్ లో లాస్ట్ టైం 1,000 క్రోర్స్ వాళ్ళు ఖర్చు పెడితే ఈసారి దానికి అసలు 17,700 క్రోర్స్ చూపించారు. అదొకటి డెఫినెట్లీ గుడ్ సైన్. బట్ మిగిలిన అన్నిటికి కూడా మీరు బకాయిలు పడ్డారు. నేను ఇంతకుముందు చెప్పిన ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్పిటల్కి ఇచ్చేటువంటి ఆరోగ్య బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ లో సెక్టార్ లో మీరు చూసి పెడితే ఎట్లా అనేది ఒక క్వశ్చన్. మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా మంది కాంట్రాక్ట్లు మీరు డబ్బులు ఇవ్వలేదని ఓపెన్ సీక్రెట్, అది సెక్రటరీ కాంట్రాక్టర్ అందరూ చెప్తా ఉంటారు, బిల్లులు రావట్లేదు. సో ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేసెస్ ఉన్న సందర్భంలో కొత్తగా మీరు ఉన్నదానికంటే ఎక్కువగా 20,000 కోట్లు అదనంగా పెట్టినప్పుడు ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయనేది ఒక క్వశ్చన్. ఎస్, దేవిప్రసాద్ గారు అన్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తన మాటల్లో ఉన్నట్టుగా కేంద్రం ఇస్తానని ఇవ్వలేదు అని అదే పనిగా అంటున్నాడు ఆయన. బట్ యూసీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను దేవి, నేను ఒక డిబేట్ లో ఉన్నప్పుడు కేంద్రం దగ్గర కూడా రూపాయి రాకడా రూపాయి పోకడా ఏమిటనేదే లెక్క. సో అక్కడ ఒక వివక్ష అనేది ఒక రాష్ట్రం మీద ఇస్తానన్న నిధులు ఇవ్వకపోతే ఎలా అని ఇవ్వలేదన్నది కరెక్ట్ కాదు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఇంతకుముందు దేవి దాన్ని యాక్సెప్ట్ చేయలేని అన్నది. అవి బకాయిలు కేంద్రం నుంచి వచ్చేవి ఏ రూపంలో అయినా సరే తిరిగి వస్తాయి, అందులో అనుమానం ఏం లేదు. అవి కాస్త ఆలస్యం అయితే అవుతుండొచ్చు అని ఇంతకుముందు కూడా చెప్పా. నాట్ ఏ ల్యాప్సబుల్ ఫండ్ అని కూడా చెప్పాను. ల్యాప్సబుల్ ఫండ్స్ అవి కావు, కానీ సకాలంలో అందకపోతే రాష్ట్రానికి కొంత ఇబ్బందులు జరిగే మాట వాస్తవం. సో ఆ విషయంలో ఏమైనా కాస్త కూస్త తేడా ఉంటే ఉండొచ్చు. కానీ బట్ ఓవరాల్ గా ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏమని చేసింది, 41% సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో కలెక్షన్ చేసిన వాటి నుంచి స్టేట్స్ కి ఇచ్చేయమని చెప్పింది. అందులో తేడా రాదు కదా. దాని పరంగా మనకు వచ్చే వాటా ఖచ్చితంగా రావాల్సిందే. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే జిఎస్టీ ఇట్లాంటి వాటిలో కూడా రాష్ట్రాలకు ఏ వాటా రావాలో గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగింది. గతంలో ఆదాయ వనరుల కంటే ఈ రోజు ఆదాయ వనరులు పెరిగి రాష్ట్ర వాటా కూడా పెరిగింది. ఏదేమైనా మొత్తం 41 to 43%. దానికి అనుగుణంగానే బడ్జెట్ కూడా పెరగదా? ఒక్క నిమిషం, ఆ నిధులు వస్తున్నాయనే మాట నేను కాదనటం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పిఎం ను కూర్చోబెట్టుకొని చెప్పాడు, గతంలో మాకు 31% వచ్చాయి, ఇప్పుడు 42%, 43% వస్తున్నాయి అన్నాడు ఆయన. అది అబద్ధం అనుకోవాలా మనం? సో దానికి అనుగుణంగానే రాష్ట్రాల ఆదాయం కూడా అందుకనే పెరుగుతుంది, ప్రపోర్షనల్ గా పెరుగుతుంది. 100% రాష్ట్రానికి సంబంధించిన రాబడి వ్యయం అనేది కేంద్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు.
కేంద్ర వాటా కొంతవరకే పరిమితంగా ఉంటుంది. ఆ వాటా అనేది రాష్ట్రానికి ముందే తెలుసు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా వాళ్ళు మీరు అన్నట్టు బడ్జెటరీ ఈ అలొకేషన్స్ కొంత కాబట్టి కొంత పెంచుకుంటారు. సో అవి రానప్పుడు ఇబ్బంది పడతారు, అది నేను కాదనట్లేదు. కానీ రాష్ట్రాలకు కేంద్రం నుంచి వనకూరేటువంటి సెంట్రల్ ట్యాక్స్ కానీ మరో ట్యాక్స్ కానీ అయితే ఆదాయం కేంద్రానికి ఉంటుందో అది రాష్ట్రాలకు పంచకుండా కేంద్రం తనే అట్టపెట్టుకునేటువంటి ఆస్కారం లేదు కదా. వాట్ విల్ దే డూ? ఈదర్ ఇట్ విల్ గో టు అస్సాం, ఈదర్ ఇట్ విల్ గో టు ఆంధ్రప్రదేశ్, ఆర్ ఇట్ విల్ గో టు తెలంగాణ. అది ఎవరో వాళ్ళకు వాళ్ళు ఆ పద్ధతిలో ఒక సిస్టంలో నీతి ఆయోగ్ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన పద్ధతిలోనో లేదా నీతి ఆయోగ్ రూపొందించిన గైడ్ లైన్స్ ప్రకారంగా అలొకేషన్స్ ఇవ్వాలి తప్ప వాళ్ళు కేంద్రం సరే ఈసారికి తెలంగాణకు 10,000 కోట్లు తగ్గిద్దాం అనుకోవడానికి ఆస్కారం ఉంటుందా? ఇట్స్ ఇంపాసిబుల్. సో డ్యూస్ ఉండదు. డ్యూస్ అనేది ఇట్స్ నాట్ ల్యాప్సిబుల్ అనేది నా ఆర్గ్యుమెంట్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పటికి కూడా వీళ్ళు ప్రజెంట్ చేసిన బడ్జెట్ లో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. గతంలో మీరు టార్గెట్స్ అచీవ్ కాలేదు కాబట్టి, గతంలో చాలా డ్యూస్ పెట్టారు కాబట్టి, సంక్షేమ పథకాలకు కూడా నిధులు కోసి మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు మిషన్ భగీరథ, మిషన్ కాకరిత బిల్లు కట్టడానికి డైవర్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు ఉందని మీరే స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు లాస్ట్ ఇయర్ బడ్జెట్స్ టైం లోపల హౌస్ లో చెప్పాడు. కాబట్టి ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో అదనంగా మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ఎట్లా తెస్తారు? గతంలో కంటే పెంచారు కదా, 230 అప్పుడు 6 ఉంటే ఇప్పుడు మీరు 556 చేస్తారు. ఎట్లా వస్తాయి ఈ మిగిలిన 20,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తేవాలి అనేది క్వశ్చన్. సో ఇది అందువల్ల అది అంకెల గారు అనడమే తప్ప దాన్ని నిజంగానే దేవి గారు అన్నట్టు సభలో మన వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్క డౌట్ క్లారిఫై చేసి వేరే విషయం. బీజేపీకి అయితే ఆస్కారం లేకుండా చేశారు కదా, ఏకంగా మొత్తం బడ్జెట్ సెషన్కే సస్పెన్షన్ అట. ఇది ఎట్లా డెమోక్రటిక్ అవుతుందండి? ఒక్క పూట వేయచ్చు, ఒక గంట వేయచ్చు, ఈ రోజుకు వేయచ్చు, అంతేగాని మొత్తం సెషన్ అంతా మీరు బహిష్కరించినాక మీకు బీజేపీ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది హౌస్ లో? మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని దేవిప్రసాద్ గారు మీన్స్ మీరు దాట వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పెద్దలు దిలీప్ గారు చెప్తున్నారు, వచ్చిన డబ్బులన్నీ కూడా అవి అస్సాం పోతాయి, లేకుంటే మహారాష్ట్రకు పోతాయి, అన్నిటికి పోతాయి. కాబట్టి కేంద్రం ₹1 పోకడా రేపు ₹1 రాకడా ఉంటుంది. వై నాట్ కమింగ్ తెలంగాణ అన్నదే కదా తెలంగాణ ప్రశ్న ఈరోజు. ఎందుకంటే తెలంగాణ నుంచి పోతున్నటువంటి రూపాయలు కేవలం 50 పైసలు కూడా తెలంగాణకి అభివృద్ధికి రావడం లేదన్నదే మా ఆవేదన. రెండవది కూడా ఇవాళ సెస్ల పేరు మీద కూడా సపరేట్ గా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. 41% డివాల్యుయేషన్ వస్తూ ఉంది. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ల మీద వేసేటువంటి సెస్ లో రాష్ట్రాలకు వాటా లేకుండా చేసినటువంటి మాట వాస్తవం కదా. దిలీప్ గారికి ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఒక ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రానికి ఉన్నటువంటి ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఏంటి, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ ఏమిటి, అట్లాగే వివిధ సంస్థల నుంచి ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి వాటితో ఎస్టిమేషన్ వేసుకొని బడ్జెట్ ప్రవేశపెట్టి ముందుకు పోతాం. గత బడ్జెట్ కేటాయింపులోనే చాలా బకాయిలు ఉన్నాయి. గత బడ్జెట్ కేటాయింపుల్లోనే చాలా బకాయిలు ఉన్నాయి. చాలా కోతలు కూడా కోసారు. సంక్షేమ పథకాల కోతలు కోసి నీటి పథకాలకు మళ్లించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు బడ్జెట్ని పెంచినప్పుడు ఎలా ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అని అంటున్నారు. ఇప్పుడు ఒక్కటి అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు దిలీప్ గారు ఆ లెక్క తప్పి చెప్తున్నారు. 1.89 lakhs crores అవి 72 కాదు, 1.89 crores అనే వచ్చింది. దానికి సంబంధించి నేను ఏమంటున్నా అంటే ఇలా బడ్జెట్ లో పెట్టేటువంటి అంశాలన్నీ కూడా ఇలా కేంద్రం నుంచి డివాల్యుయేషన్ ఫండ్స్ 41% ఈ సంవత్సరం టంచలుగా వస్తాయని మేము అంచనా వేసుకున్నాం. అట్లాగే నీతి ఆయోగ్ చెప్పినటువంటి ఫండ్స్ వస్తాయని చెప్పి మేము అంచనా వేసుకున్నాం. కానీ నీతి ఆయోగ్ సంస్థ చెప్పినటువంటి ఫండ్స్ రాకపోతే డెఫినెట్ గా డిఫిషియెంట్ ఉంటుంది కదా. మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఓన్ రెవెన్యూ రిసీట్స్ కు తగ్గకుండా చూసుకునేటువంటి అంశంలో మేము ఎట్లయినా వాటికి కష్టపడి ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకొని మేము పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పోయినసారి కేంద్రం నుంచి సరైనటువంటి నిధులు రాకుండా ఓన్ రెవెన్యూ రిసీట్ లో కొంత వచ్చినా కూడా మేము పెన్షన్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏవి కూడా ఆపకుండా ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. డెఫినెట్ గా కొన్నిటి మీద కరోనా వల్ల మిగతా ఆర్థిక అంశాల వల్ల ఇబ్బంది పడదు. కానీ ఈ బడ్జెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా దేశ తలసరి ఆదాయం కంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం మిన్నగా ఉందనేటువంటిది మేము చెప్పడం కాదు, ఇలా ప్లానింగ్ సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. తెలంగాణ 8 ఏళ్లలోనే ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించిందనేటువంటి విషయం, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అభివృద్ధి రెండు కూడా సాధించిందనేటువంటి విషయం
అనేక పత్రికలు అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇలా మా పయనం ఎటువైపు ఉందనేటువంటిది ఇలా ప్రధానం. తెలంగాణ ప్రజల జీవన విధానాల మార్పు కోసం ఇలా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అటు విద్యుత్ కోసం కానీ, ఇటు రైతుల కోసం కానీ, ఇటు రైతులు ఇలా ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నది వైద్యం వైపు, చదువు వైపు అనేటువంటి విషయం కూడా ఇలా సమర్థవంతంగా దాన్ని ఎట్లా తక్కువ చేయాలి. వైద్య రంగానికి కూడా కేటాయింపులో కోత పెట్టారని అంటున్నారు. వైద్య రంగానికి చేసిన కేటాయింపులో కూడా అంతా ఖర్చు పెట్టలేదు, వాటిలో కూడా కోత పెట్టారంటున్నారు. ఏం కోతలేవు. హెల్త్ కు సంబంధించి చాలా పురోగతి ఉంది. ఇవాళ హెల్త్ ప్రొఫైల్ కూడా ప్రారంభిస్తున్నామండి. 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ మొత్తంగా కూడా తయారైతుంది. ఎవ్వరు కూడా హాస్పిటల్ పోగానే మన కోడ్ నంబర్ చెప్పగానే హెల్త్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్ వచ్చేటువంటి ఒక నూతన అందరికీ ఐ చెకప్ చేసినామండి. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా చేసిందా? ఐ చెకప్ చేసినాం. ఇవాళ డయాగ్నోస్టిక్ సెంటర్స్, హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని జిల్లాలో పెట్టాం. ఇవాళ మెడికల్ కాలేజ్ కట్టేచ్చుగా పెడతా ఉన్నాం. అన్ని బెడ్స్ కు ఆక్సిజన్ ఫెసిలిటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నిమ్స్ లో 2000 బెడ్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా టిమ్స్ లాంటి 4 హాస్పిటల్ కూడా రావాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అభ్యుదయం వైపు, ఆర్థిక ప్రగతి వైపు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోవడానికి సరైనటువంటి దారులు వెతుక్కొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, సహజంగానే ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ మీద ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక కోణంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇది ఒక ప్రగతిశీల బడ్జెట్ అనేటువంటి విషయం ఇవాళ డెఫినెట్ గా ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, దాన్ని గౌరవిస్తారు అనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఇవాళ ఇవాళ యుద్ధం వస్తే ఉక్రెయిన్ నుంచి మనం పిల్లల్ని ఎంతమందిని తీసుకొస్తున్నాం, వైద్య విద్యార్థులు మన కళ్ళారా చూస్తా ఉన్నాం. ఒక విద్యార్థిని పోగొట్టుకున్నాం. కాబట్టి తెలంగాణ నుంచి వైద్య విద్యార్థుల చదువుల కోసం బయటికి పోకుండా వీలైనంత మేరకు వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలా 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజ్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి ఇట్లా అనేక ప్రగతిశీలమైనటువంటి అంశాలు సహజంగానే ఎల్లుండి చర్చల్లో ఏమేమి రాబడతారు, ఏమేమి వేస్తారు అనేటువంటిది చివరకు తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మన బడ్జెట్ లోపల హెల్త్ రంగానికి కేటాయింపు జరిగింది ఎంత అంటే 3%. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్తున్నాను నేను. సరే, ఆల్రెడీ డ్యూస్ ఉన్నాయనే విషయం చెప్పా, అంత ఖర్చు కూడా పెట్టలేదని కూడా చెప్పా. అయితే స్టేట్స్ అన్ని కలిపి యావరేజ్ కంట్రీలో తీసుకుంటే 5.5 ఉంది. అంటే రఫ్లీ ఇతర రాష్ట్రాలు యావరేజ్ మీద ఖర్చు పెట్టే దాంట్లో మనం దాదాపుగా సగానికి ఖర్చు పెడుతున్నాం, సగానికి సగం. అదే పద్ధతిలో ఎడ్యుకేషన్ ఈసారి ఆయన అన్నట్టుగా ఒక అదనంగా బడి గురించి, పాఠశాల గురించి అదనపు నిధులు 3000 చిల్లర 800 కోట్ల కేటాయించారు. అది వెల్కమింగ్ ఫీచర్. బట్ ఓవరాల్ గా ఎడ్యుకేషన్ కి లాస్ట్ టైం 6.8% వీళ్ళు కేటాయించారు. ఇప్పుడు నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు ఎంత కేటాయించారు, పెద్ద తేడా ఉన్నట్లేదు. సో ఓవరాల్ గా స్టేట్స్ అన్ని యావరేజ్ తీసుకుంటే 15.8 కంట్రీ యావరేజ్, అంటే 6.8. అంటే వైద్య రంగానికి, విద్యా రంగానికి మేము చాలా చేస్తున్నామని చెప్తున్న మిత్రుడు, ఈ రోజు నేనేమంటానంటే ఈ 2 రంగాల్లో తెలంగాణ మనం ఆశించిన స్థాయిలో బడ్జెట్ ఎలొకేషన్స్ లేవు. అదే పద్ధతిలో ఈ 2 రంగాలు కూడా కునారీలే ఉన్నాయి. ఇవి చాలా, అంటే ఈ 2 ఇంపార్టెంట్. వారే అన్నట్టుగా ఎవరైనా ఖర్చు పెట్టాలంటే వైద్యం మీద పెడతాం, విద్య మీద పెడతాం. ఈ 2 రంగాలకు ప్రభుత్వ కేటాయింపులే అరకొరగా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ అందరూ పోయేది ప్రైమరీ హెల్త్ సెంటర్ కి, సెకండరీ హెల్త్ సెంటర్ కి, లేదా గాంధీ, ఉస్మానియా లాంటివి పోవాలి. ఇట్లాంటి దానికి తెలంగాణ బడ్జెట్ అనేటువంటిది. కాబట్టి ఇలా ఆరోగ్యానికి, హెల్త్ కి సంబంధించి గతంలో కంటే గణనీయంగా ఈ బడ్జెట్ లో మేము గత బడ్జెట్ లో కేటాయించినవి ఖర్చు పెట్టలేదు అంటున్నారు. బుక్లెట్ లో చూస్తే తెలుస్తుంది. కేటాయింపులు ఎంతైనా చేయండి, కానీ ఖర్చు ఎంత పెట్టారు అన్నదే కదా. గత బడ్జెట్ లో మనకు ఉండేటువంటి ఒక్క నిమిషం అండి. చెప్పండి. గత బడ్జెట్ లో కరోనా విపరీతంగా వస్తుంది, 3rd వేవ్ కు, 2nd వేవ్ కు ఏమేమి కావాలి, ఏం చేయాలనేటువంటి విషయంలో మన ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దాన్ని సమర్థవంతంగా తగ్గించడం వల్ల మీరు పెట్టిన డబ్బులన్నీ ఖర్చు పెడితే ప్రగతిశీలమా అండి? అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రాజెక్టుకు పెట్టాం, కొన్ని అంశాల వారిగా కొన్ని పనులు కాకుండా ఖర్చు పెట్టాం. కాబట్టి పెట్టిన ప్రతి పైసా ఖర్చు కావడం కాదు, ఇది ఓన్లీ అంచనా మాత్రమే. ఈ అంచనాలో యాక్చువల్స్ అనేటువంటి ఖర్చు అవుతాయి. కాబట్టి ఇవాళ గణనీయంగా విద్యకు కానీ, వ్యవసాయానికి కానీ,
ఆరోగ్యానికి కానీ అన్నిటికి కూడా సమపాలలో ఈ బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టాం. నేను దిలీప్ కుమార్ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే డెఫినెట్ గా ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం మీద ప్రతిపక్షాలకు ఏ అనుమానాలున్నా వేదిక ద్వారా కానీ మరి బీజేపీ లేకుండా అంటున్నారు కదా, ఎట్లా అనేటువంటి అంశం అంటే బీజేపీకి మరి అడిగే అవకాశం లేదు కదా. అందరూ కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీకి అడిగే అవకాశం లేదు కదా అంటున్నారు. అదే ఒక 2 గంటలు కూర్చోలేరా అండి సభలో? 2 గంటలు కూర్చోలేరా సభలో? సభలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ లో ఆ బడ్జెట్ కు అడ్డు తగలడం ఎందుకండి? బడ్జెట్ అంతా పెట్టాక ప్రభుత్వం తప్పు చెప్పింది, అంకెల గారని చెప్పిందని అంటా ఉన్నారు. మేము ఆకాంక్షల వ్యక్తీకరణ అని మేము అంటా ఉన్నాం. ఆకాంక్షల వ్యక్తీకరణ అవునా కాదా అనేది మా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మొత్తం ప్రసంగ పాఠం వింటే చెప్తుంది. కానీ మీరు మొదలు పెట్టగానే బయటకు పోయి ఇదంతా అంకెల బడ్జెట్, ఇది గారని బడ్జెట్, మాకు చెప్పుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇలా సభ నుండి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్ గా ప్రతిపక్షాలు సభలో ఉండి అవసరమైనటువంటి ప్రశ్నలు వేసి ప్రభుత్వం నుండి సమర్థవంతమైనటువంటి జవాబులు రాబట్టాలని దిలీప్ కుమార్ గారు దీనికి సమాధానం చెప్తారా? బడ్జెట్ ప్రసంగం అంతా వినకుండానే బడ్జెట్ ఆటంకం కలిగిస్తే పాటించవచ్చు, బడ్జెట్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకోవడం తప్ప అంటున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ఆటంకం కల్పించారని మొత్తం బడ్జెట్ సెషన్ అంతా అవతల పారేస్తారండి. ఏ రకంగా దేవి సమర్థించగలుగుతారు దీన్ని? ఈ పూట లేకపోతే ఈ గంట లేకపోతే ఈ రోజు మీరు బహిష్కరించాలి, నెక్స్ట్ డే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఎంటైర్ సెషన్ మీరు బయటపడేసినాక మీరు అన్న పద్ధతిలో ఎన్నింటికి మేము సమాధానం చెప్తాం సిద్ధంగా ఉన్నామంటే ఎవరు అడగాలి? మళ్ళీ వాయిదా వేసుకుని వెళ్ళిపోతారా? బడ్జెట్ అయినాక ఎప్పుడైనా చర్చ ఉంటుందా? దిలీప్ కుమార్ గారు వాయిదానే ఉంటది కదా. బడ్జెట్ ప్రతులు ఇచ్చినాక బడ్జెట్ మీద సమగ్రమైనటువంటి అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రిపేర్ చేసుకోవడానికి బడ్జెట్ ఇచ్చినాక, అది లోకసభ అయినా రాజ్యసభ అయినా శాసనసభ అయినా బడ్జెట్ ప్రవేశపెట్టినాక డెఫినెట్ గా వన్ డే విరామం ఉంటుంది. ఆ విరామం తర్వాతనే పద్దుల వారీగా సమర్థవంతమైన చర్చ జరిగేటువంటి సాంప్రదాయం ఉంది కదా. ఆ సాంప్రదాయాన్ని మేమన్నా కాలు రాసినామా? బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే బడ్జెట్ కు సెషన్ మొత్తానికి బహిష్కరించారు. బడ్జెట్ సెషన్ అంతా బహిష్కరించారు. అప్పీల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చేయడం ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకమైతే శాసనసభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి మీ నాయకులు కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటది. అంతే తప్ప దీన్ని బడ్జెట్ మీద వినడానికి ఓపిక లేదు, వాటి మీద చర్చించడానికి ఓపిక లేదు. కేవలం బయటకు పోయి రాజకీయాలు చేయడం ఏమాత్రం తగును? ఇది దీని మీద సరైనటువంటి రీతిగా ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. దిలీప్ కుమార్ గారు, సహేతుకమైన చర్చ జరిగి విపక్షాలకు సమాధానం ఇచ్చి మీరే అన్నట్టుగా ఇది మా ఎస్టిమేట్, ఇది మా అంచనా, ఇంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాలేదు, కేంద్రం ఇస్తాన నిధులు ఇవ్వలేదు, 15 కూడా పాటించలేదు. రైట్ టు సే దట్. బట్ దానికి కౌంటర్ రిప్లై ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇచ్చుంటే అదొక హెల్దీ డిబేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీరు కనుక ఇందులో మాట్లాడుకున్నట్టు అదే శాసన సభలోనే వాళ్ళు మాట్లాడుకొని కాదు మేము ఇచ్చాం, లేదు ఇది ల్యాప్సబుల్ ఫండ్ కాదు అని ఎవరో మా బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పి లేదు చెప్పలేకపోతే ప్రజలు అరే నిజమే మా తప్పు అనుకుంటారు. అంటే మాట్లాడడానికి తర్వాత అవకాశం ఉన్నప్పటికీ కూడా అప్పుడే మాట్లాడమని పట్టుబట్టడం ఆస్కారం. సెషన్ మొత్తానికి అయ్యే దేవి గారు ఇదంతా స్పీకర్ చేయమని వాళ్ళు అడగచ్చు. దీనికి సంబంధించినటువంటి చేయడం తప్పని మీరు భావిస్తే మీకున్నటువంటి హక్కుల్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఏదేమైనా రూలింగ్ పార్టీ డెఫినెట్ గా బడ్జెట్ అంటేనే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు గత బడ్జెట్ లో అవరోధాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా. ఇది అన్డెమోక్రటిక్ అంటున్నాను. ఇది అన్డెమోక్రటిక్ అంటున్నాను నేను. ఈ పద్ధతి ఇది దాని ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ బుల్డోజింగ్ అనేది మీ లోపలే ఏదో లోపం ఉంది అనుకోవడానికి ఆస్కారం ఏర్పాటు చేస్తుంది. సెషన్ ని బహిష్కరించి వినాలంటే ఎస్ వాళ్ళు స్పీకర్ పోవచ్చు, అడగచ్చు. ఏదైనా మళ్ళీ రెజల్యూషన్ గవర్నమెంటే అధికార పార్టీ రూలింగ్ పార్టీ ప్రవేశపెట్టాలి, దానికి సభ ఆమోదం చెప్పాలి, స్పీకర్ ఎస్ అనాలి, అప్పుడు కానీ వాళ్ళు లోపలికి రాలేరు ఎంటైర్ పీరియడ్ సస్పెండ్ అయినాక.
సో ఇంత సీరియస్ చర్య తీసుకోవాల్సిన అవకాశం అవసరం ఏమొచ్చింది అనేది నా ప్రశ్న. బట్ వాట్ ఎవర్. సో వీళ్ళు కాకపోతే ఇంకొక విపక్షం అడుగుతుంది, మళ్ళీ ఇంకొక ఎవరో స్వపక్షానికి కూడా ఆస్కారం ఉంటుంది దాని మీద చర్చలో పాల్గొనడానికి. నేను దాన్ని తప్పట్లేదు కానీ, బట్ పద్ధతిలో అయితే బీజేపీ వాళ్ళని మొత్తం సెషన్ కి మీరు బాయ్కాట్ చేస్తూ బడ్జెట్ స్పీచ్ కొనసాగించారో అది హైలీ అబ్జెక్షన్. మీరు అన్నట్టుగా ప్రజలు అది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎస్ దేవిప్రసాద్ గారు. ఇప్పుడు దిలీప్ గారు అన్నట్టు నేను ఇప్పుడు సభకు సంబంధించినటువంటి నిబంధనలు లోబడే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వారు అనుభవం కలిగినటువంటి స్పీకర్. దానికి రిమేడీ మెథడ్స్ కూడా ఉంటాయి. దిలీప్ గారు తెలుసు, ఎందుకంటే అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అన్నారు కదా, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు సభలో అని. ఇంతకుముందు జగ్గారెడ్డి మాట్లాడేటప్పుడు కూడా ఇదే మాట్లాడి వెళ్ళారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వం నుంచి ఏ మేరకు రాబట్టాలనేటువంటి సహనము ఓపికతోని సభలో ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ అట్లా వ్యవహరించకుండా మొదలే అసలు 2 పేజీలు చదవకముందే, అసలు ఇంట్రడక్షన్ కాకముందే మీరు లేచి మాట్లాడడం అనేటువంటిది ఎంత బాధ్యత అయితే మీరే చెప్పండి. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, మేము నిజంగానే ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు, ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు, సరైనటువంటి నిధులు రానటువంటి అంశాలు, మేము పోతా ఉంటే ఈ దారిలో పోతా ఉంటే ఆ దారికి అడ్డంకులు వేస్తున్నటువంటి వైనం, ఇవన్నీ కూడా శాసనసభ దృష్టికి, శాసనసభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బడ్జెట్ సందర్భంగా మా ఆర్థిక మంత్రి గారు చేసినటువంటి సందర్భంలో మీరు 2 గంటలు 12:30 నుంచి 1:30 వరకు అయిపోయింది. మీరు 1 గంట లోపట్టే వచ్చి దాని పక్కకు వచ్చి ధర్నాలు చేసి మీరు రకరకాలుగా దాన్ని బీజేపీ నేతలు ఏమంటున్నారంటే ఆ రోజు ప్రొసీడింగ్స్ కి సస్పెండ్ చేసినా ఓకే, కానీ మొత్తం సెషన్ కి సస్పెండ్ చేయడం ద్వారా ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నారంటున్నారు గారు. ఇప్పుడు మనం సస్పెండ్ చేయడమా, సెషన్ సస్పెండ్ చేయడమా, ఒకరోజు చేయడం అనేటువంటిది అది శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ కు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారం. ఆ అధికారాన్ని ప్రశ్నించడానికి శాసనసభ్యులుగా ఉండేటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, డిబేటు సరైనటువంటి రీతిలో శాసనసభలో అర్థవంతంగా జరగాలి, ప్రజల పక్షం జరగాలి. 3 శాసనసభ్యులు చాలా ఓపిక్ గా ఉండి ప్రభుత్వం నుంచి రాబట్టుకునేటువంటి పనులు చేయాలి. కానీ మొదలే దీన్ని ప్రజల దృష్టిని ఆకర్షించడానికో ఇంకొకటో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటో మాకు తెలియవు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఉండేటువంటి లెజిస్లేటివ్ పార్టీ స్ట్రాటజీస్. కానీ ఓపిక్ గా ఉండి ఈ సమస్యని ప్రభుత్వం పెట్టి ఎట్లాగూ 9వ తారీఖు నాడు చర్చ ఉండే, ఆ చర్చను అర్థవంతమైన చర్చగా మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా. అటువంటి అర్థవంతమైనటువంటి చర్చకు ఒక అవకాశం లేకుండా చేసుకోవడం అంటే వాళ్ళు విధించుకునేటువంటి శిక్షగా భావించాలి తప్ప ఇది ఎవరో విధించినటువంటి శిక్ష కాదనేటువంటిది నా అభిప్రాయం. ఫైనల్ గా దిలీప్ కుమార్ గారు, మీరు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరగనివ్వరు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధికరమైన బడ్జెట్ను ప్రవేశపెడితే దాన్ని అంకిల్ గారెడ్డి బడ్జెట్ అంటారు. అంటే విమర్శించడమే ధ్యేయంగా, సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ప్రతిపక్షాలని అంటున్నారు. నాకేనా? మిమ్మల్నేనండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, దేవి మాలానే తెలంగాణ ఉద్యమకారుడు, చాలా సీనియర్ ఉద్యమకారుడు. మేమంతా ఫ్రంట్ లైన్ నుండి పోరాడేవాళ్ళం. ఆ రోజుల్లో నేను కూడా 2 టర్మ్స్ శాసన మండలిలో ఉన్నా. తెలంగాణ గురించి రకరకాల అంశాల మేము గొడవ చేయటం, సభా ప్రొసీడింగ్స్ ఆపటం, వెల్లోకి పోవటం, ఇంతకంటే పెద్ద గందరగోళం సృష్టించాం. మమ్మల్ని మార్షల్స్తో సహా బయటపడేశారు. ఎప్పటి వరకు? 1-2 గంటలు. మళ్ళీ మధ్యాహ్నం కల్లా మమ్మల్ని లోపల తీసుకొచ్చేవాడు. అంటే అప్పుడు అంత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు ఉన్న సభ లోపల మా వాయిస్ను అయితే 2-3 ఉండేవాళ్ళం కౌన్సిల్లో. చాలా ఎఫెక్టివ్గా మాకు అవకాశం ఉండేది. మేము మాట్లాడేది వినేవాళ్ళు. గంటల స్పీచ్ ఇచ్చినా కూడా కామ్గా వినేవాళ్ళు. అసలు ఇదేంటండి ఇప్పుడున్న అసెంబ్లీ, మనం తెచ్చుకున్న తెలంగాణ, మన తెలంగాణ ఇక్కడ మనకు మాట్లాడడానికి అవకాశం లేకుండా సెషన్కి అవతల పడేటప్పుడు విచిత్రం అనిపిస్తుంది నాకు. రియల్లీ సారీ, ఐ కుడ్ నాట్ డైజెస్ట్ ది వెరీ ఐడియా. మీరు అప్పీల్ చేసిన అవకాశం కూడా ఉంది కదా అని అంటున్నారు దేవిప్రసాద్ గారు. రైట్ అండి. మొత్తానికి 2.56 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే గత బడ్జెట్లో కేటాయింపులే సరిగ్గా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు అంచనాలను పెంచి ఇప్పుడు ఎంత ఖర్చు పెడతారో అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. కానీ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టినా కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్న విపక్షాలనే టీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. మొత్తానికి చూద్దాం. ఇప్పటి వరకు అయితే మాత్రం టీఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్కు మైక్ ఇవ్వకపోవడాన్ని, అలాగే బీజేపీ నేతలను మొత్తం సెషన్కి అంతా కూడా బహిష్కరించడాన్ని బీజేపీ నేతలు కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఇవి లంచ్ అవర్ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.